ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఓకే. అదే సార్ ఇలాంటి భలే చెప్తారు మీరు. కాదు, ఎక్కడో చదివింది చెప్తానంతే. ఓకే. అదే సార్ అంటే మీకు ఇన్నాళ్ళ కెరీర్‌లో ఎప్పుడు గూడా బికాజ్ కొన్ని సినిమాలు మీరు చాలా మనసు పెట్టి చేశారనిపిస్తాయి. కొన్ని సినిమాలు ఎందుకు ఈయన చేశారు అనిపిస్తాయి. సో, మీకు ఆ 2 గూడా ఒకేలాగా యాక్ట్ చేస్తారు మీరు. లైక్ 2 సినిమాలు యాక్సెప్ట్ చేసినప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆడియన్స్ విషయంలో ఎందుకు అలా జరుగుతది? మాకెందుకు అనిపిస్తది అలాగా? ఇది లేదు ఉపేంద్ర గారు డిడ్నిట్ యాక్ట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక పేరు తీయకుండా ఒక సినిమాలో చూస్తే లేదు ఈ సినిమాలో ఈయన మాత్రమే ఉండాలి. ఈయన చేస్తేనే దీనికి న్యాయం అనిపిస్తది. ఒక సినిమా చూస్తే అరే ఈయన ఎందుకు చేశారు ఈ సినిమా అని అంటే కొన్నిసారి ఏమవుతుందంటే దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. కొన్ని టైం బిలీవ్ చేస్తాము, ఒక ఏమో పెద్ద డ్రీమ్లో వస్తారు, ఏదో ఒక స్టోరీ చెప్తారు, ఓ ఇలాగే చేస్తారని. బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్ దే కుడ్ నాట్ డూ. అలాంటివి చేయకపోతే అప్పుడు నేను వెళ్ళి ఇచ్చేయండి అది లిఫ్ట్ చేయకుండా కొన్నిసారి వదిలేస్తాను. ఓకే. లెట్ ఇట్ బీ యాక్చువల్లీ బికాస్ సమ్ థింగ్స్ యాక్చువల్లీ కంట్రోల్లో ఉండదు. అలాంటిది వదిలేసి మన జాబ్ ఏమో అదే చేసుకొని వస్తాము. సరే ఈ వర్డ్ ఎవరైనా చెప్తే ఓకే కానీ మీరు చెప్తే మాత్రం అన్యాక్సెప్టబుల్ కాదు, సార్. కొన్నిసారి ఎవరైనా వదిలేస్తే లేదు, కొన్నిసారి ఏమైపోతుంది, మీరు ఒక ఇదే ఒక ఇంకొక లైన్ చెప్తాను. ఎవరో చెప్పింది ఇది. ఎన్టీ రాము గారు ఒక ఫిలిం చేస్తూ ఉంటారంట, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఇజ్ ఎ డైరెక్టర్, అన్ని క్రాఫ్ట్ తెలుసు. ఇది నేను విన్నింది, జరిగిందో తెలియదు నేను. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏంట్రా ఆ డైరెక్టర్ అలా చేస్తున్నారు, మీరేంటి ఇలా ఏం చెప్పరా, ఏం కరెక్ట్ చేయరా అంటే ఆయన చెప్పారంట ఒక మాట, ఇది నేను చెయ్యను, ఏముంటే ఇదేమరా నేను కరెక్ట్ చేస్తే ఈ ఒక్క ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు ఓకే, బట్ ఇంకా 10 ప్రొడ్యూసర్ పాడైపోతాడు వాడి నుంచి. ఒక ప్రొడ్యూసర్ పోతే బెటర్ 1000 పోవాలి. ఓకే. అలా సమ్టైమ్స్ ఇది వచ్చేస్తుంది. లేదు అది ఇలాగే అవుతుంది అంటే స్టబన్గా కొంతమంది ఉంటారు, ఏం చేసేకి అవ్వదు మీరు యాక్చువల్లీ. మళ్ళీ అది ఇంకా ఇదైపోతుంది, చాలా ఇది చేసేకపోతే కొన్నిసారి వదిలేసి వస్తుంది. ఓకే. సో ఈవెన్ ఉపేంద్ర లీవ్స్ ఇట్ బిహైండ్ అనమాట. నేనేం పెద్దవాళ్ళు నేను మాట్లాడుతూ ఉండేది. సార్ అంటే